ఈ రోజు నేను హైదరాబాద్ లో ఉన్న నుమాయిష్ కి అయితే నేను వచ్చేసాను. అది ఎక్కడో అనుకుంటున్నారా, నాంపల్లిలో ఉన్న ఎగ్జిబిషన్స్ కి అయితే వచ్చేసానండి. ఇది ఎంట్రీ. ఇక్కడైతే టికెట్స్ తీసుకొని ఖచ్చితంగా లోపలికి వెళ్ళాలండి. తర్వాత ఇక్కడ స్కానర్ కూడా చేస్తున్నారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే స్కానర్ కంటే బెటరు క్యాష్ తీసుకొని వెళ్ళడం బెటర్ అండి. ఇక్కడ ఫస్ట్ ఎంట్రీ అవ్వగానే చెప్పుల షాపులు, డ్రెస్ మెటీరియల్స్ అన్ని కనిపించాయి. చాలా బాగుంది. ఇదేదో బొమ్మల షాప్ అండి, చాలా బాగుంది. డ్రమ్స్ కొడుతూ ఉన్నాయి, ఎంత క్యూట్ గా ఉన్నాయో కదా. ఇదేదో రోబో బొమ్మ అండి, డ్రమ్స్ కొడుతుంది, చాలా క్యూట్ గా ఉంది. ఇక్కడ పిల్లలకి కావాల్సిన ఐటమ్స్ అన్ని ఉన్నాయి, ఆడుకునే వస్తువులు దొరుకుతాయి. ఈ బుజ్జి బుజ్జి ఆటోలు భలే ఉన్నాయి కదా, చాలా క్యూట్ గా అనిపి. దీనికి ఇస్తే ఈ ఆటోను వెళ్ళిపోతుందంట. ఇక్కడ చూసారా, ఈ కోడి అంట, ఇది కాదు, సారీ కోడి కాదు, పుంజు. కుక్కరకో అని ఎగురుతూ ఉంది, చాలా బాగుంది కదా. తర్వాత ఇక్కడ ఫ్లవర్స్ కూడా చూసాము, ఇంట్లో డెకరేషన్ పెట్టుకుంటాం కదా, ప్లాస్టిక్ ఫ్లవర్స్. ఇవి చాలా బాగున్నాయి అనిపించేసింది, కలర్ గా క్యూట్ గా అనిపించేసింది. ఇదంతా చూసాను నేను. ఇక్కడైతే మజిల్ పవర్ చెక్ చేస్తారంట. నేను ఒకసారి ట్రై చేద్దామని వెళ్ళాను. దమ్ముంటే పట్టుకోరా షికావత్ అన్నట్టుగా వాళ్ళు నన్ను వచ్చి మీరు చెక్ చేసుకోవచ్చు మీ మజిల్ పవర్ ఎంత ఉందా ఏంటా అని చెప్పేసి. కానీ నేనైతే చాలా గట్టిగా ఉంది, అది లాగలేకపోయాను. భలే సరదాగా అనిపించింది. మొత్తము గోల్డెన్ బీడ్స్ తో ఉందండి. దీని కాస్ట్ వచ్చేసి 2000 రూపీస్ అంట. అరే భలే అందే బుజ్జి ట్రైన్. మొత్తం నుమాయిష్ మొత్తం తిప్పి చూపిస్తుందంట ఈ ట్రైన్. చాలా మంచిగా అనిపించింది. చూసా, మొత్తము ఈ షాపింగ్ మొత్తం తిప్పి చూపిస్తుందంట. తర్వాత రాజస్థానీ పచ్చళ్ళు అని ఇక్కడికి వచ్చానండి. ఏంటా అని చూస్తే అన్ని వెరైటీ పచ్చళ్ళు ఉన్నాయి. స్వీట్ పచ్చడి, కారం పచ్చడి, ఏవేవో చెప్తున్నాడు ఆయన. సరే అని టేస్ట్ చూస్తే భలే అనిపించింది. ఏందో తీగా కారంగా బాగున్నాయి. స్వీట్స్ కూడా అమ్ముతున్నారు, రాజస్థాన్ నుంచే తీసుకొచ్చారంట. టేస్టీగా అనిపించింది, బాగుంది. కానీ నేనైతే తీసుకోలేదు. దీని కాస్ట్ అడిగితే 100 రూపీస్ అన్నాడు. ఆ లైటింగ్స్ కి జ్యువెలరీ మాత్రం భలే మెరుస్తుందండి. ఇప్పుడు ఈ హారం తీస్తున్నాడు కదా ఇతను, ఈ హారము, తర్వాత దాని పక్కన హారం కూడా ఉంది. దీని కాస్ట్ వచ్చేసి అయితే 5000 అంట. ఇక్కడ పౌచెస్ కూడా ఉన్నాయి, సిల్వర్ కలర్ లో ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్. మంచిగా అనిపించింది. ఇక్కడ ఏ ఐటమ్ తీసుకున్నా 100 రూపీస్ అంట. ఈ బుట్టలు కూడా నాకు భలే నచ్చాయి, కానీ 100 రూపీస్ అన్నాడు. కానీ చాలా వెయిట్ ఎక్కువ ఉంది కదా మళ్ళీ అని నేను తీసుకోలేదు. సో ఫైనల్ గా ఈ బ్యాంగిల్స్ అయితే నాకు నచ్చిందండి, భలే క్యూట్ గా అనిపించేసేసింది. అండ్ 100 రూపీస్, ఏం తీసుకున్నా 100 రూపీస్ అంట. ఇవి వచ్చేసి 350 అంట. కానీ చాలా ఉన్నాయి ఇవి, ఏ కలర్స్ లో మనకి ఏది కావాలన్నా కొనుక్కోవచ్చు. ఇక్కడ చెప్పుల షాప్ ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా ఫోటో దిగడానికి వీళ్ళు ఇలా సెటప్ చేసి పెట్టారంట. అంతా వీళ్ళు రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ ఈ ఎగ్జిబిషన్స్ లో అయితే పెట్టేసుకున్నారు. ఆకలేస్తుంది, సరే ఏమన్నా తిందామని అలా వెళ్తూ ఉంటే పాప్కార్న్ షాప్ కనిపించింది. సరే ఒక పాప్కార్న్ తీసుకుందామని వెళ్తే అక్కడ పాప్కార్న్ వచ్చేసి 70 రూపీస్ అంట. అలా వెళ్తూ చూస్తూ నా ఎటెల్లాలో నాకు అర్థం కావట్లేదు. కేక్ చాక్లెట్ లో ఇట్లా డిప్ చేసి ఇస్తారంట. ఇది కూడా తిందాం, ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి ఇక్కడికి కూడా వచ్చాను. దీని కాస్ట్ వచ్చేసి 60 రూపీస్ అంట. బాగుంది, అది కూడా మంచిగా టేస్ట్ గా అనిపించేసేసింది. తర్వాత నడుచుకుంటూ అలా వెళ్తూ ఉంటే ఇదేదో పాపడు అంట, భలే అనిపించేసింది. ఏంటబ్బా ఈ పాపడు అని చెప్పేసి అడిగితే 100 రూపీస్ చెప్పాడు. సరే అని చెప్పేసి మన దగ్గర క్యాష్ లేదు అని ఫోన్ పే చేసేసి అప్పడం అయితే తీసేసుకున్నా. చాలా పెద్దగా. ఇంకోటి ఏంటంటే దాని మీద ఏదో ఒక పౌడర్ చల్లి ఇచ్చారండి, చాలా బాగుంది. తిన్నాను, మంచి టేస్ట్ గా అనిపించేసింది. దాన్ని కూడా నవలేసా. మొత్తం తిరిగి అలసిపోయి నేను ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇదండి నుమాయిష్ షాపింగ్ ఎగ్జిబిషన్స్. బై.